ద గోట్ లైఫ్ ఆడు జీవితం మలయాళంలో ఒక బెస్ట్ సెల్లింగ్ నవల నుండి ఈ స్టోరీని అడాప్ట్ చేసుకున్నారు. మూవీ ఎలా ఉందని కాసేపు పక్కన పెడితే ముందు ఈ మూవీ టేకింగ్ కి, పృథ్వీరాజ్ యాక్టింగ్ కి ఎన్ని అవార్డ్స్ ఉన్నాయో అన్ని ఇచ్చేయచ్చు. యాక్టింగ్ అండ్ టేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఈ మూవీలో. మరి మూవీ ఎలా ఉందంటారా? నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. లాగ్ లేకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఇండియా నుండి నసీం మొహమ్మద్ అనే మైగ్రెంట్ మనీ ఎర్న్ చేయడానికి సౌదీ అరేబియాకి వెళ్తాడు. ఏ సిచ్యువేషన్ లో అక్కడ వాళ్ళకి స్లేవ్ అయ్యాడు, ఎడారిలో గొర్రెలు మేపుతూ అక్కడ ఎలా చిక్కుకున్నాడు, ఎలా బయటపడ్డాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సింపుల్ గా ఇది ఒక రియల్ లైఫ్ స్ట్రగుల్స్ ఆఫ్ ఎ మ్యాన్ ట్రాప్డ్ ఇన్ డెజర్ట్ అని చెప్పొచ్చు. మూవీ స్టార్ట్ అవడంతోనే ఎక్కడ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తుంది. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్ కూడా స్టార్ట్ అవుతుంది. బేసిక్ గా సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే ఎంత ఎంగేజింగ్ గా తీస్తే మనల్ని అంత సీటేజ్ లో కూర్చోబెడతాయి. కానీ ఈ మూవీ మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ రైటింగ్. పృథ్వీరాజ్ క్యారెక్టర్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ తన లైఫ్ లో ఉన్న సాడ్నెస్ ని, ఫ్యామిలీ ఎమోషన్స్ ని పోర్ట్రే చేశారు. బట్ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. మూవీ చాలా స్లోగా డాక్యుమెంటరీ వేలో వెళ్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. అమలాపాల్తో సాంగ్ ఉంటది, బట్ ఏ మాత్రం ఎక్కలేదు. మూవీ ఫ్లో ని డిస్టర్బ్ చేయడానికే పెట్టినట్టు పెట్టారు. నేనైతే ఒక 5 minutes స్లీప్ వేసా. డెజర్ట్ లో కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. మెయిన్ గా ఈగల్స్ తో వచ్చే సీన్ లో తన క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేశారు పృథ్వీ గారు. మెయిన్ గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. జీవించేశారు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజ్ చేసింది నా వరకు. సెకండ్ హాఫ్ లో హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. మనం నిజంగా ఆ డెజర్ట్ లో ఉన్నామనే ఫీల్ తెప్పించారు. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఎమోషనల్ గా ఎండ్ చేశారు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ చెప్పేదే ఉంది. పృథ్వీరాజ్ తన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేశారు ఈ మూవీకి. అలానే తన ఫ్రెండ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన అతను కూడా యాక్టింగ్ లో ఏమాత్రం తగ్గలేదు. టెక్నికల్ గా మూవీ టాప్ నాచ్ లో విజువల్స్ క్యాప్చర్ చేశారు. మెయిన్ గా డెజర్ట్ లో వచ్చే సీన్స్ అండ్ అక్కడ వచ్చే విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. ఇంకా మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ బాగుంది అని చెప్పలేం, అలా అని కంప్లీట్ గా తీసి పడేయలేం, అలా ఇచ్చారు. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి. ఇలాంటి సర్వైవల్ జానరాని మన ముందుకు తెచ్చినందుకు మూవీ టీమ్ ని అప్రిషియేట్ చేయక తప్పదు. ఫైనల్ గా ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు. స్లోగా ఉన్నా చూస్తాం అనుకునే వాళ్ళు ఈజీగా ఒకసారి చూసేయచ్చు. ఇంకొంచెం ఎమోషనల్ గా రైటింగ్ ఉండుంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.